హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే ఎలిమినేషన్స్ గురించి అయితే చెప్పబోతున్నానండి. ఈ వీక్ వచ్చేసి డబుల్ ఎలిమినేషన్ అయితే జరిగింది బిగ్ బాస్ హౌస్‌లో. ఫస్ట్ వచ్చేసి రాము అయితే సెల్ఫ్ ఎలిమినేట్ అయితే అయిపోయాడండి. అది యెస్టర్‌డే మనకు ఆల్రెడీ ప్రోమో గానివ్వండి, ఇంకా ఎపిసోడ్ కూడా రిలీజ్ అయిపోయింది. రాము వచ్చేసి బీబీ హౌస్ నుంచి ఎగ్జిట్ అయిపోయాడు. నాగార్జున సార్ వచ్చి చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఆలోచించుకో ఒకసారి, కావాలంటేనే నిన్ను బయటకి పంపిస్తాము, లేదంటే నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్పేసి చాలా బ్రతిమాలినా కూడా రాము వచ్చేసి ఎగ్జిట్ అయితే అయిపోయాడు. ఫస్ట్ వచ్చేసి ఇంకా ఉంటాము అంటే ఎన్ని రోజులైనా ఉండనిస్తారు గానీ, మేము ఉండము, మాకు ఇంటి మీద ధ్యాస ఉంది, మేము ఇంటికి వెళ్ళిపోదామంటే ఎవరు కూడా బ్రతిమాలే వాళ్ళు అక్కడైతే బీబీ హౌస్‌లో ఎవరు లేరండి. సో, రాము వచ్చేసి ఇంకా ఈ వీక్ మొత్తం చూస్తూ ఉన్నట్లయితే చాలా ఏమి గేమ్స్ ఆడకుండా చాలా కేర్‌ఫుల్‌గా అతని మీద అతను స్టాండ్ తీసుకోకుండా చాలా రకాలుగా డల్ అయితే అయిపోయాడు హోమ్ సిక్ ఉందని చెప్పేసి. అలాగే నామినేషన్స్‌లో కూడా చెప్పారు నాకు హోమ్ సిక్ ఉంది అనేసి. ఇంకా కెప్టెన్సీ టాస్క్ వచ్చినా కూడా అతను స్టాండ్ తీసుకోకుండా వేరే వాళ్ళకి ఆ కెప్టెన్సీ ఇవ్వడము, ఇవన్నీ చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకైతే ఎవరు ఓట్లు వేయరు. అందుకోసమే నేనైతే బయటికైతే వెళ్ళిపోవచ్చు ఈ వీకు అన్నట్లుగా అయితే అనుకున్నాడు. కానీ వచ్చేసి ఓటింగ్ ఆర్డర్‌లో బాటమ్ 2లోనే ఉన్నాడు. ఓటింగ్స్ అయితే చాలా బాగా పడ్డాయండి. ఓటింగ్స్ పడినప్పటికీ కూడా రాము వచ్చేసి సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వటం వల్ల ఎగ్జిట్ అయితే అయిపోయాడు. ఇంక నెక్స్ట్ వచ్చేసి సండే అంటే ఈరోజు ఎపిసోడ్‌లో వచ్చేసి శ్రీనివాస్ సాయి అయితే ఎలిమినేట్ అయితే అయిపోతాడండి. ఈ శ్రీనివాస్ సాయి వైల్డ్ కార్డ్స్‌లో వచ్చినప్పుడు అంటే ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు అయితే వచ్చారు కదా! వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌గా. ముగ్గురు అబ్బాయిల్లో వచ్చేసి అంటే గౌరవ్, నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా కొంచెము అంటే ఏమి గేమ్స్ ఆడకుండా ఇలాంటివైతే చేస్తా ఉన్నారు. ఇంకా ముగ్గురు అమ్మాయిలు కూడా ఫైర్ స్టోన్స్ బానే ఉన్నారు కానీ, ఇంకా శ్రీనివాస్ సాయి వచ్చేసి బాగా ఆడతాడు, ఏదో చించేస్తాడు, పొడిచేస్తాడు అని మనం అనుకున్నాం కానీ ఏమీ లేదండి అక్కడ. మొత్తం కూడా డొల్లానే. అసలు గేమ్ కానీ ఏం ఆడలేదు. ఫుటేజ్ ఒక్కటి కూడా లేదు. ఎక్కడ పార్టిసిపేషన్ లేదు. ఏం లేదు శ్రీనివాస్ సాయి దగ్గర నుంచి. సో, ఓట్లయితే పడలేదు కాబట్టి శ్రీనివాస్ సాయి అయితే ఈరోజు ఎలిమినేట్ అయితే అయిపోవడం జరిగిందండి. ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. శ్రీనివాస్ సాయి లాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్‌లో ఓన్లీ పేమెంట్ ఇచ్చేసి వాళ్ళకి అనవసరంగా బిగ్ బాస్ హౌస్‌లో పెట్టినట్లు నాకైతే అనిపించింది. మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఈ రోజు మాత్రం 100కి 100% శ్రీనివాస్ సాయి వచ్చేసి ఎలిమినేట్ అయితే అయిపోతాడు. రాము వచ్చేసి ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి సెల్ఫ్ ఎలిమినేషన్ కాబట్టి కనీసం ఏవి కూడా చూపించలేదు. నాగార్జున సార్ స్టేజ్ పైకి వచ్చిన తర్వాత చెప్పాడు, ఏవి మేమైతే ప్రిపేర్ చేసుకోలేదు అని చెప్పేసి. ఇది వచ్చేసి నేను క్విక్‌గా మీకైతే అప్డేట్ ఇద్దామనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇది యెస్టర్‌డేనే ఈ వీడియో తీయాల్సింది. కానీ నేనైతే వీల్లేదు కాబట్టి ఈ రోజైతే ఈ వీడియో చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ